హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గవ్వల గురించి తెలుసుకుందామా. ఎందుకు లక్ష్మీదేవికి గవ్వలు అంటే అంత ఇష్టం? గవ్వలు అనేవి లక్ష్మీదేవి స్వరూపం. గవ్వలు సముద్రంలో సహజ సిద్ధంగా లభిస్తాయి. శంఖాలకి ఏ విధమైన ప్రాధాన్యత ఉందో గవ్వలకు కూడా అదే విధమైన ప్రాధాన్యత ఉందని పండితులు చెప్తున్నారు. గవ్వలు లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. అనేక దేశాల్లో, గిరిజన ప్రాంతాల్లో గవ్వలని నాణాలుగా చలామణి చేయటం ఇప్పటికీ అమల్లో ఉంది. దీపావళి రోజున గవ్వలాడడం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వలు గలగల అని వినడం వల్ల లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్ముతారు. గవ్వలు లక్ష్మీదేవి చెల్లెళ్ళు అని, శంఖాలను లక్ష్మీదేవి సోదరులని భావిస్తూ ఉంటారు. గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి కూడా ప్రత్యక్ష సంబంధం ఉంది. శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలు కూడా ఉంటాయి. శివుని జటాజుటంలోనూ, శివుని వాహనమైన నందీశ్వరుని మెడలోనూ గవ్వలే అందంగా ఉంటాయి. గవ్వలు అలంకరణ వస్తువుగాను, ఆట వస్తువుగాను, తాంత్రిక వస్తువుగాను ఉపయోగపడుతుంది. పంచతంత్రంలో ఒకచోట చేతగవ్వలు లేనట్లయితే స్నేహితుడే శత్రువుతాడు అని ఉంది. కాబట్టి గవ్వలకి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆర్థిక జీవనంతో కూడా సంబంధాలున్నాయనేది వాస్తవం. పూర్వం క్షీరసాగరమథనం సమయంలో సముద్రం నుండి శ్రీ మహాలక్ష్మీదేవి గవ్వలు, శంఖ, అమృతం, హలాహలం ఉద్భవించాయి. అలాగే అందుకే గవ్వలను లక్ష్మీదేవి సోదరిగాను, శంఖును సోదరుడుగాను పేర్కొంటారు. అందుకే గవ్వలు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించి పూజిస్తూ ఉంటారని ఒక కథనం కాగా, మరొక కథనం ప్రకారం లక్ష్మీదేవి సముద్రుడి కుమార్తె. గవ్వలు సముద్రంలో లభిస్తాయి. గవ్వలు, శంఖాలు లక్ష్మీదేవి సోదరులని అంటారు. గవ్వలు వివిధ రంగాల్లో, వివిధ ఆకారాల్లో లభిస్తాయి. వాటిలో పసుపు రంగులో మెరిసే గవ్వలనే లక్ష్మీ గవ్వలుగా భావించి పూజిస్తారు. గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. మందిరంలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటంతో పాటు శంఖు గవ్వలను కూడా పీఠంపై పెట్టి ప్రార్థించడం ఆచారంగా వస్తుంది. ఈ విధంగా పూజించే వారికి సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి. లక్ష్మీ గవ్వలను పూజించి డబ్బులు దాచే దగ్గర బీరువాల్లో, అలాగే సెల్ఫ్స్లో కూడా పెట్టినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం తప్పక ఉంటుంది. లక్ష్మీ గవ్వలున్న ఇంట్లో సిరి సంపదలు, ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి. దీపావళి రోజున గవ్వలాడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తున్న గవ్వలు గలగలామని వినడం వల్ల లక్ష్మీదేవి తనంతట తానుగా ఆ ఇంట్లో నడిచి వస్తుందని నమ్ముతారు. లక్ష్మీదేవితో పాటు పరమేశ్వరుడికి కూడా గవ్వలతో అనుబంధం ఉందని మనం ముందే చెప్పుకున్నాం కదా. అలాగే కొన్ని ప్రాంతాల్లో గవ్వలాడుతూ లక్ష్మీదేవిని ఆహ్వానించే ఆచారం కూడా ఉందట. లక్ష్మీ గవ్వల ఉపయోగాలు తెలుసుకుందామా. చిన్నపిల్లలకి దృష్టి దోష నివారణకు మెడలో కానీ, మొలతాడులో కానీ కడతారు. వాహనాలకు నల్లని త్రాడుతో గవ్వల్ని కడితే దృష్టి దోషం ఉండదు. భవన నిర్మాణ సమయంలో ఏదో ఒక ప్రదేశంలో గవ్వలు కట్టాలి. కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసే సమయంలో గుడ్డలో గవ్వలు పెట్టి గుమ్మానికి తప్పనిసరిగా కట్టాలి. ఇలా చేయడంలోని అంతరార్థం ఏమిటంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నామని అర్థం. పసుపు రంగు వస్త్రంలో గవ్వలు పెట్టిన పూజా మందిరంలో ఉంచి లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేయడం వల్ల ధనాకర్షణ కలుగుతుంది. డబ్బులు పెట్టే ప్రదేశంలో గవ్వలు డబ్బుకు తాకేలా ఉంచడం వల్ల రోజు రోజుకి ధనాభివృద్ధి ఉంటుంది. వివాహ ఆలస్యం అవుతున్న వారు గవ్వలను దగ్గర పెట్టుకోవడం వల్ల వివాహ ప్రయత్నాలు శీఘ్రంగా జరుగుతాయి. వివాహ సమయంలో వధూవరుల చేతికి గవ్వలు కడితే నరదృష్టి ఉండదు, కాపురం సజావుగా సాగుతుంది. ఇదండి గవ్వల గురించి చరిత్ర.